కోర్టులో కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడంతో దర్యాప్తు ఇక సెంట్రల్ కనుసన్నల్లోనే. బీజేపీ సర్కార్తోనే బీఆర్ఎస్కు చెక్ పెట్టే వ్యూహం. రాష్ట్రంలోకి దర్యాప్తు సంస్థ ఎంటర్ కాకుండా 3 ఏళ్ల కింద కేసీఆర్ జీవో ఇచ్చిండు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమయంలో ఆంక్షలు. సిబిఐ ఎంట్రీకి ప్రత్యేక నోటిఫికేషన్ జీవో ఇవ్వబోతున్న రాష్ట్ర సర్కార్. ఆనాడు కేసీఆర్ ఇచ్చిన జీవో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా సిబిఐ ఎంటర్ కావడానికి వీల్లేదు. ఎప్పుడు ఎంటర్ కావచ్చు? కోర్టు ఒకవేళ ఏదైనా కేసు విషయంలో ఆర్డర్స్ ఇచ్చి ఈ కేసును సిబిఐ విచారించాలి అని చెప్తే తప్పితే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా స్టేట్లోకి సిబిఐ ఎంటర్ కావడానికి వీల్లేదు అని గతంలో కేసీఆర్ ఎక్కడ బీజేపీ మమ్మల్ని ఇబ్బంది పెడుతుందేమో కవిత లిక్కర్ స్కామ్ విషయంలో ఇంకో దాని విషయంలో అని కేసీఆర్ ఆ జీవో తీసుకొచ్చుకున్నాడు, తెచ్చిండు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి. సో ఆ జీవో ఇప్పటికీ నడుస్తూనే ఉన్నది. సో ఆ జీవోని ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా మళ్ళీ ఆ జీవోని తీసేస్తూ కొత్త జీవో ఇవ్వబోతున్నారట. కాళేశ్వరం పైన దర్యాప్తు కోసం సిబిఐకి లేఖ రాస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. నిన్న ఆల్రెడీ రాష్ట్ర హోంశాఖ కేంద్ర హోంశాఖకి లేఖ రాసినట్టుగా కనబడుతున్నది. సోమవారం ఆయన హోటల్ తాజ్ కృష్ణాలో మీడియాతో చిట్చాట్ చేశారు. కాళేశ్వరం అవకతవకలపైన విచారణను సిబిఐకి అప్పగించాలని రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు పలు సందర్భాల్లో పదే డిమాండ్ చేశారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంశం మీద కూడా సిబిఐ విచారణ అడుగుతున్నారు. దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? దాని మీద సిట్ వేస్తున్నారు. కాళేశ్వరం పైన మేము సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాం. ఇక బంతి బీజేపీ కోర్టులో ఉంది. నిర్ణయం తీసుకోవాల్సింది కూడా వాళ్ళే. ఏం జరుగుతుందో చూద్దాం. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలోకి సిబిఐ రాకుండా నిషేధం విధించారు. కానీ తాము కేసు దర్యాప్తు చేయాలని కోరుతూ సిబిఐకి లేఖ రాస్తామని సీఎం చెప్పారు. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే సిబిఐ మా అనుమతితోనే ఎంట్రీ కావాలన్న దాన్ని ఆ జీవోను కూడా తీసేయండి. కాళేశ్వరం దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ కేసు కేంద్రం కోర్టులోకి వెళ్ళినట్లయింది. ప్రాజెక్టు అవకతవకలపైన దర్యాప్తును సిబిఐకి అప్పగించాలంటూ బీజేపీ నేతలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సిబిఐకి అప్పగించకుండా ఇక్కడే నిర్వీర్యం చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తున్నదని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సైతం పలుమార్లు ఆరోపించారు. ఈ క్రమంలో ఆదివారం ఘోష్ నివేదిక మీద అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించడం అన్ని పార్టీలను షాక్కు గురిచేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు చేర్చినప్పుడు గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో 2 సార్లు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వచ్చినాయి. ఈ విషయాన్ని కవితతో పాటు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇటీవల ధృవీకరించారు. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు ఈ 2 పార్టీలు ఏకమవుతాయనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా జరిగింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం దర్యాప్తును సిబిఐకి అప్పగించడం ద్వారా బీజేపీతోనే బీఆర్ఎస్కు చెక్ పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు బీజేపీతో బీఆర్ఎస్కి చెక్ పెట్టేలాగా రేవంత్ వ్యూహం చేయడం ఏందండి? రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్లో ఉన్నాడు. బీజేపీతో చెక్ పెట్టేలాగా కాంగ్రెస్లో ఉన్న ఆయన వ్యూహం రచించడం ఏంది అసలు? అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇది టోటల్లీ పొలిటికల్ స్ట్రాటజీ. ఇది ఒక రకంగా కొంతమంది మాస్టర్ స్ట్రోక్ అంటున్నారు. ఇది ప్రజలకు సంబంధించిన ప్రజలకు ఏదో లాభం చేసే అంశం అయితే కాదు. ఫస్ట్ థింగ్, రేవంత్ రెడ్డి తన రాజకీయ కెరియర్ కోసం, తన పార్టీ భవిష్యత్తు కోసం ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా ఎదుటి పార్టీలని కార్నర్ చేయడంలో ఈ అంశాన్ని చాలా అద్భుతంగా వాడినట్టుగా కనబడుతున్నది ఒక రకంగా. మరి అది అద్భుతంగా పనిచేస్తుందా, ఏమవుతుంది, బూమరాంగ్ అవుతుందా అనేది భవిష్యత్తులో చూడాలి. బట్ ఆయన స్ట్రాటజీ మాత్రం బీఆర్ఎస్ బీజేపీ ఒకవేళ పొరపాటున రేపు కలిసి పోటీ చేసినాయి అనుకుందాం ఎలక్షన్స్లో, ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఒకరిద్దరు నాయకులతో మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు అవును కలిస్తే తప్పే ఉంది, ఎలక్షన్ సమయానికి ఎవరితో కలవట్లేదు అని మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రేపొద్దున ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేయాలి రాష్ట్రంలో కాంగ్రెస్ను ఓడగొట్టడానికి అని భావిస్తే కాంగ్రెస్కు ఒక అవకాశం దొరుకుతుంది. అందుకోసమే కాళేశ్వరం కేసుని కాంగ్రెస్ పక్కన పెట్టింది, బీజేపీ పక్కన పెట్టింది, కేసీఆర్ని కాపాడింది. 2023 ఎలక్షన్స్కి ముందు కవితను ఆ రకంగానే అరెస్ట్ చేయట్లేదని కార్నర్ చేసి లబ్ధి పొందింది కదా. సేమ్ మళ్ళీ ఇంకొక 3 ఏళ్ళు అయితే ఎలక్షన్, 2.5 సంవత్సరాలు 3 ఏళ్ళు అయితే ఎలక్షన్స్ వస్తాయి. సో ఆ సమయానికి వీళ్ళిద్దరూ ఒకటయ్యే ప్రయత్నం జరిగితే ఈ అంశం మాకు ఒక అద్భుత ఆయుధంగా మారుతున్నది రేవంత్ రెడ్డి ఆలోచన. ఒకవేళ అది కాదు, బీజేపీ నిజంగానే లేదు అసలు బీఆర్ఎస్ని లేకుండా చేస్తేనే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్లో మేము కాంగ్రెస్ని ఈజీగా కొట్టేయగలుగుతాం అని ఒకవేళ బీజేపీ అంచనాకు వచ్చినా
బీఆర్ఎస్ ఒకవేళ లేకపోయినా మాకు అడ్వాంటేజే అనే ఒక ఆలోచన కూడా రేవంత్ రెడ్డికి ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న మైనార్టీ ఓటు బ్యాంక్ కానీ కొంత లెఫ్ట్ ఓటు బ్యాంక్ అంతా కూడా ఇంకా ఆల్టర్నేట్ లేనప్పుడు మా వైపే వస్తుంది ఆటోమేటిక్గా. బీజేపీకి ఎట్లాగో వాళ్ళు ఓటేయరు. సో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్లో ఇక్కడ ఉన్న మైనార్టీ ఓట్ బ్యాంక్ గణనీయమైన ఓట్ బ్యాంక్ ఉన్నది. ఈ పరిస్థితిలో బీజేపీ నామమాత్రపు పోటీ ఇస్తుంది తప్ప మాకు పోటీ ఇవ్వదు, మళ్ళీ మేమే ఆల్టర్నేట్ అవుతామని ఇంకొక ఆలోచన ఉండొచ్చు. ఇన్ని కోణాలు ఉన్నాయి. ఇంకొకటి రేపొద్దున మూడోది ఏంది, రేవంత్ రెడ్డికి ఇప్పుడు రేపొద్దున సిట్ వేసింది అనుకుందాం కాళేశ్వరం మీద, ఈ రిపోర్ట్ మీద, అందులో ఉన్న ఆధారాల పైన రేపటి నుంచి అడుగుతారు ఏమై అరెస్ట్ చేయవైతివి, అంత మంచి రిపోర్ట్ ఇచ్చింది ఘోష్ రిపోర్టు, ఏమై చేయవంటే మీరు నిన్న చేయాలి కదా. సో అందుకని బంతిని ఇటు నుంచి అటు దన్నిండు. ఫుట్బాల్ బాగా ఆడతారు కదా రేవంత్ రెడ్డి. సో బంతిని ఇటు నుంచి అటు దన్నిండు బీజేపీ కోట్లకి. కథ మీరు ఆడుకోరు తనుకోరు ఏమైనా చేసుకోరు. సో ఇట్లా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన మీన్స్ ఈ 3 బ్యారేజీల మీద సిబిఐకి ఎంక్వైరీకి ఆదేశించడం అంటే ఇది టోటల్లీ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా జరిగింది. ఇక ఆయన చిట్చాట్లో కూడా చెప్తున్నాడు కదా బంతి బీజేపీ కోర్టులో ఉంది చూద్దాం ఏం చేస్తారో అని. అయిపోయాయి. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా సిబిఐకి అడుగుతున్నారు, దాన్ని కూడా వేస్తారా? ఇంతవరకు ఒక అరెస్ట్ లేదు, ఒక రూపాయి రికవరీ లేదు, ఒక గుంట భూమి రికవరీ చేసింది లేదు. అంత డ్రామాలు. అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి. ఈ 3 పార్టీలు కలిపి మెగా కృష్ణారెడ్డి ఎట్లా కాపాడాలి గంతే. ఎందుకంటే 90% ప్రాజెక్ట్ అయిందే కదా. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని టచ్ చేసినాం అనుకో డైరీ ఓపెన్ చేస్తాడు. రేవంత్ రెడ్డికి ఎంత ఇచ్చినా, ఇంకో ఆయనకి ఎంత ఇచ్చినా, నరేంద్ర మోదీ పార్టీకి ఎంత ఇచ్చినా, అఫీషియల్గా ఎంత ఇచ్చినా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో అది ఆల్రెడీ ఓపెన్గానే ఉంది. 500 కోట్లు బీజేపీకి ఇచ్చిండు, 150 కోట్లు కాంగ్రెస్కి ఇచ్చిండు, బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. అది అఫీషియల్గా. అన్అఫీషియల్ డైరీ ఓపెన్ చేస్తాడు. ఇక నీకు 31వ తారీఖు మీ ఆవిడకు వచ్చి పార్సల్ ఇచ్చిపోయినా ఇదే అమౌంట్ అని డైరీ ఓపెన్ చేసింది అనుకో అందరి భాగవతం బయటకు వస్తుంది. ఇప్పుడు అందరు కలిసి ఇప్పుడు ఆయన కాపాడాలి. సో ఇట్లా ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా తీసుకున్న నిర్ణయం. ఇది ఏమవుతుంది అనేది భవిష్యత్తులో చూడాలి. ఏం కాదు నాకు తెలిసి. ఎందుకంటే ఓన్లీ 10% మీద ఎంక్వైరీ చేసి ఏదో అయిద్ది అనుకుంటే పొరపాటు. కోర్టులు అయినా దీన్ని సుమోటోగా తీసుకోవాలి. సుమోటోగా తీసుకొని అసలు మీరు 10% మీద ఎట్లా వేస్తారు, టోటల్ 100% ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ చేయాలని సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలి.